చిన్న జల్లేగా జల్ల చంప చల్లు మంది అయితే డ్యూటీ అది వరస మీతోనే వరస మీది మోటి సరసం అయితే నేనే మోదుకుంటాను దిమ్మ తిరిగింది నీకు నవ్వుగా ఉందా నాపసాని చూడు చెవు అనిపిస్తా ఏమిటా సందడి సంధ్యత చిన్నది తల వంచినా మీకు తగ్గదే మరీ రెచ్చిపోతున్నారే మీ ముచ్చటికే మీ ముచ్చట తెలుసునా అందుకేగా మేము అందుకోండి నువ్వా ఏమిటి వేటకు వేళైంది గుర్రాన్ని సిద్ధం చేశాం వేట పక్క ఊరిలో చక్రబొమ్మను పలకరిస్తామని మాటిచ్చింగా వేళైంది శభాష్ బహుమానం ఏమైతే కన్య వేట విన్న పాట వినరు తిన్న పండు తినరు కొత్త చెవులు కోరే ప్రభువులు కీచుకుడు కన్నా నీచుడే వాడి కంట పడితే ఇంటికే కరువు అయిపోతావే పదవే 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 శభాష్ సుందరి నీ మధురగానం మా మనస్సును ఆకర్షించి మా దారి మళ్లించింది ఈ సౌందర్యం ఈ సౌకుమార్యం సామాన్య మానవ కాంతకుండడం అసంభవం ఆపండి ఎవరు మీరు మేమా అందానికి వన్నెలు కట్టేవాడు ఐశ్వర్యానికి ఒక అంతు చూశాం ఆనందానికి అంచులు వెతుకుతున్నాం మహారాజులు మంచి రసజ్ఞులు కూడా ఓహో అయితే రసభాస కాకుండా వెళ్ళడం మంచి రాజులు రానే రారు వస్తే అంత తేలిగ్గా పోనే పోరు పోకపోతే పోరే ఏమిటమ్మాయా కనపడలే పాలన్నీ నేల పాలైపోతున్నాయి అయ్యో బంగారం లాంటి కుండ అచ్చొచ్చిన కుండ మా అమ్మ ఇచ్చిన కుండ భగవంతుడిచ్చిన కుండలే పగిలిపోతున్నాయి మనిషి చేసిన కుండ శాశ్వతమా అంతా భగవదేచ్ఛ వెంకటరమణ ఏమిటయ్యా ఏమిటి అబ్బా అబ్బా అంతా భగవద్గీతను సమరే అన్నారుగా పడవయ్యా మళ్ళీ కొట్టాడే ఎక్కడ తల్లి అంత పోకిరి చూడు పోయే కాలం ఎవరికా పోయే కాలం ఎవరకా వేశాడు పాలకుండా పగల కొడితే పోలు నేను ఊరుకున్నాను పట్ట పగలు నడివీధులు నా మీద రాడి విసురుతూ ఏమి ఎరగనట్టు ఏమిటి అని అడగొచ్చావా అయ్యో నీ కళ్ళు చీకట్లకు అమ్మా నేను కాదు కాదు అయితే నువ్వు కాదన్నమాట అన్నమాట ఏమిటి ముమ్మాటికి నేను కాను అయితే మా సార్ ఎవరు ఎవడో తెలిసి ఎప్పుడు అందుకొనుకునేదని ఆచూకీ తెలుసుకుని అంత మేము కనుక్కుంటాం మీరు వెళ్ళండి అమ్మా ఇంకో దెబ్బ ఏమిటిది ఇది ఇదే ఇదే బాగా
అంటే అంతేనా? ఇది బాక, ఇది లంగర్, చంపేవరు 3 కలిపితే బాగా తాక. లే ఎవరికి? ఎక్కడికా? కోటలోకి, కొత్త వాళ్ళ దగ్గరికి. అమ్మ బాబోయ్, కొత్త వాళ్ళ దగ్గరికి. ఈ పోటీకి విడిచిపెట్టండి బాబు. ఎలా వదులుతాం? మేమెవరు? మీరెవరో మీకే తెలియదు. బాగా దగ్గర తాకి మా ఘనత మేము చెప్పుకోకూడదు, అయినా చెబుతున్నాం. వింటున్నా. రాజుగారి ఆంతరంగికులం, ఈ రత్తాలంటే రాజ్యమే గడగడ. అంత గడిపిడి గారు అయితే రక్షించండి బాబు. అలారా దారికి. ఈసారికి మన్నిస్తాం. సంతోషం. మేము చెప్పినట్టు చేస్తావా? సత్యంగా చేస్తాను. చెప్పండి. మాకు చిన్న సాయం కావాలి. చిన్నదేమిటి పెద్దదే చేస్తాను. చెప్పండి. కావలసిందే చిన్నది, ఒక చిన్నదాని విలాసం. మనం ఆ బాబత కాదే. ఆ చుక్కి చెప్తే చాలు, మేమే వెళ్ళిపోతాం. సరే, ఆ చిన్నదాన్ని అనవాలి తెలుసా? ఓ బంగారు ఛాయ, బక్క బలతగా, బహువయ్యారంగా, చిరునవ్వులు చిందులు త్రొక్కుతూ. చాలు చాలు, అదిగో వస్తుంది. చిచి, అది పిల్ల కాదా? పెనుబోతాం. నేను అడిగేది ఆడపిల్ల. నేను అడిగింది ఈ పిల్ల. ఆ పిల్ల నా చెల్లాయి, జాగ్రత్త. మీ చెల్లిలే? అవును. అయితే నీ రొట్టె తిరిగిన ఎదులో పడ్డట్టే. ఇది నీ కాపురం కోటలోనే. మహారాజు గారు మీ చెల్లిని మా చెడ్డీదిగా ప్రేమిస్తున్నారు. మహారాజు గారే ప్రేమించేస్తున్నారు. చేసుకుంటారు కూడా పెళ్లి. పెళ్ళే ఏమనుకున్నావు మరి? మీ చెల్లెలతో ఒక్క మాట చెప్పి ఒప్పించేవో మీ చెల్లెలు మహారాణి అయిపోతుంది. మహారాజు నిన్ను మండలాధిపతిని చేస్తాడు. నువ్వు ఆడిందాట, పాడింది పాట. కాళ్ళు పిసకడానికి దాసీలు, నువ్వు కాలెట్టడానికి శివాశీలు. చెప్పు చూద్దాం. చూడడం ఏంటి, పని అయిపోవాలి. అన్నయ్య, పెద్ద మనుషుల్ని వాకిట్లోనే నిల్చోబెట్టి మాట్లాడుతున్నావు, లోపలికి దయచేయమనకూడదు. ఎంత మర్యాద, ఎంత మర్యాద. రండి పోదాం. రండి. కూర్చోండి కూర్చోండి. దయచేయండి. ఒక్క దయ్యేమిటి, నువ్వెంత మర్యాద చేస్తూ ఉంటే ఏం చేయమన్నా చేస్తా. అన్నయ్య, రాజసేవకులు రాకరాక వేయించేశారు, బాగా సత్కరించవద్దు. అవునవును, బాగా మర్చిపోయింది. పళ్ళు పలహారాలు అన్ని చేస్తాను. ఇక్కడే కూర్చోండి. తమలాంటి వారు మా ఇంటికి దయచేయడం నిజంగా మా అదృష్టం కూడాను. మొదట్లో నీ ధోరణి చూసి ఏమో అనుకున్నాను కాని మంగమ్మ, నువ్వు చాలా మంచి మనిషివి. నీ మనస్సు వెన్నపూస. నా మంచితనం అప్పుడేం చూశారు, పోయిన కొద్దీ బాగా తెలుసు. మంగమ్మ, నీకోసం మహారాజు గారు ఎంత ఇదవుతున్నారని. ఆ చిరునవ్వుల కోసమే కొంత కళ్ళు చేసుకుని, ఎలా ఇలా కళ్ళు చేసుకుని కళ్ళల్లో కారం కొడితే బాగా ఇంకెప్పుడైనా ఇలాంటి తప్పుడు పనులు చేస్తావా? నా బొందులో ప్రాణముడిగా చేయరు. అమ్మో, మహారాజుగా మర్యాద దక్కించుకోవాలంటే ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయొద్దని చెప్పు. మరోసారి ఇలాంటి తప్పుడు పనులు చేశావా నీ ప్రాణాలు నీకు తక్కువ. జాగ్రత్త. అటు కాదు, ఇటు.
అందుకని బాబు కళ్ళు పడితే ఒళ్ళు ఓడు ప్రాణాలకి చెల్లాయ్ రాజసేవకులు వెళ్ళిపోయారా ఎంత పని చేసావు చెల్లాయ్ నేను రాకడని పంపించేసావా నాన్న చెల్లాయికి మంచి సంబంధం వచ్చింది పెళ్లి సంబంధం బాగా మహారాణి కాబోతుంది చెల్లాయ్ ఈయన మండలాధిపతి కాబోతున్నాడు అవునన్నా రాజుగారు చెల్లాయిని చెడ్డ ఇదిగా ప్రేమిస్తున్నారట రాజుగారు పెళ్ళాడాలి గాని నువ్వు రాజుగారు మావా నేను అప్రాచ్యుడు ఇదంతా నువ్వు చేసే నిర్వాహమా ఎప్పుడూ ఇలాంటి తంతాలు ఏవో తెస్తూనే ఉన్నావు రైట్ నిన్ను గడప దాటుద్దని ఎన్నిసార్లు చెప్పాను నేను గడప ఎక్కడదాటేనన్నా అరువు మీద కూర్చుని అన్ని ఏర్పాట్లు చేసేసాను కడుపును చెడబుట్టావు ఎవడో తలకు మాసిన రాష్ట్రుడు చెప్పిన కబుర్లు విని మన వంశ గౌరవం చెల్లాయి పరువు మట్టిపాలు చేయాలనుకున్నావా అదేమిటి నాన్న తల్లకిందులుగా తపస్సు మాత్రం ఇంతకంటే మంచి సంబంధం మనం తేగలవా మహారాజు గారితో వియ్యు పాకలాగే సాక అన్నయ్య మళ్ళీ ఆ మాట అన్నామంటే పళ్ళు రాలగొడతా సరిగ్గా సమయానికి వచ్చా పట్టుద్ది కాయా కొండ పండే నా పాపం పండింది కళ్ళు మండుతున్నాయి వీపు మోగిపోయి ముందా పిల్ల సంగతి చెప్పు అది పిల్ల కాదు ప్రభు పెద్ద పులి అయినా పట్టేశాం ఎవరామె ఆ తల్లి పేరు రంగమ్మ తండ్రి పేరు నరసయ్య అవ్వ పేరు నాంచారమ్మ ఆ పిల్ల పేరు అడుగుతుంది మంగమ్మ ప్రభు మెట్ట వీధిలో ఇల్లు పొలిమేర పక్కన చేను చాలు మంగం మంగం రాజా పిట్ట దొరికిందా దాహం దాహం ఏం చేసా నీళ్ళమ్మా మీరు అడిగారు నీళ్ళ నేనా అవునమ్మా నేను అడగలేదే ఓ ఆ దయ్యం అడిగి ఉంటుంది అవునే రోజు నేను చంపమని ఒకటే గోల్ చేస్తా ఉంది పీక పిసికి చంపితే చాలని నా పీక పిసికి ఇవాళ మరీ బలవంతం చేసింది బాబా ఇది వాళ్ళలో నాకు ఉద్యోగం వద్దు ఇది ఎంత కూడా వద్దు అమ్మా నేను వస్తా నా
దయ్యాల గుంపుకు రాత్రులు చచ్చినా రాను. దయ్యం పని ఏంటుంది పడేసింది. దయ్యం దయ్యం దయ్యం